హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ బ్లాగ్స్. రీసెంట్గా ఫారెస్ట్ ఆఫీషియల్స్ నో ప్లాస్టిక్ లంకమల్ల అంటే లంకమల్ల ఫారెస్ట్ లోపల ఉన్న శ్రీ లంకమేశ్వర స్వామి టెంపుల్ చుట్టుపక్కన మరియు లంకమల్ల మెయిన్ వాటర్ ఫాల్ చుట్టుపక్కన ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ ప్లాస్టిక్ గ్లాసెస్ క్లీన్ చేయాలని ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రాం వెళ్ళే అదృష్టం దొరికినందుకు చాలా సంతోషించాము. లంకమల్ల వెళ్ళాలి అనుకునే వాళ్లకు రూట్ మ్యాప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. నేను ప్రొద్దటూరు నుంచి వెళ్తున్నా కాబట్టి ప్రొద్దటూరు టు మైదుకూరు డిస్టెన్స్ 20 కిలోమీటర్స్, మైదుకూరు టు నందిపల్లి 31 కిలోమీటర్స్. నందిపల్లి చేరుకోగానే మీకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా పెట్టుకోండి. నందిపల్లి నుంచి అలాగే ముందుకు వెళ్తే 7 కిలోమీటర్స్ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కనబడుతుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రైట్ తీసుకుంటారు. మీకు డౌట్ ఉంటే అక్కడ ఉన్న లోకల్స్ని అడిగి కనుక్కోండి. కాస్త దూరం వెళ్ళాక రైట్ సైడ్ దారి ఉంటుంది. ఆ రోడ్ ద్వారా వెళ్తే రాళ్ళ రోడ్ అంటే ఎర్తన్ రోడ్ మరియు గ్రావెల్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ ద్వారా వెళ్తే మీకు దాదాపు 14 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లంకమల్ల ఫారెస్ట్ వస్తుంది. మేము వెళ్ళింది నో ప్లాస్టిక్ లంకమల్ల ప్రోగ్రాంకి కాబట్టి కోత చెరువు టు లంకమల్ల వెళ్ళే దారిలో అందరూ గ్యాదర్ అయ్యేలా ఫారెస్ట్ ఆఫీసర్స్ వెయిట్ చేశారు. దాదాపు 30 మినిట్స్ వరకు అందరూ వచ్చిన తర్వాత బ్రీఫింగ్ ఇచ్చారు. ఒకరికొకరు పరిచయాలు చేసుకున్నాక బద్వేల్ ఎఫ్ఆర్ఓ నయీం గారు ప్రయాణం స్టార్ట్ చేయాలి అని చెప్పగా అందరూ వారి వెహికల్స్లో బయలుదేరాము. లంకమల్ల ఫారెస్ట్ బేస్ క్యాంప్ మరియు లంకమల్ల స్వామి టెంపుల్ చేరుకునే వరకు ఎవరు దారి మిస్ అవ్వకూడదు అండ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని ఫారెస్ట్ ఆఫీసర్స్ స్ప్లిట్ అయ్యి అందరితో తోడుగా వచ్చారు. నిజంగా చాలా సేఫ్గా తీసుకెళ్లారు. నేను లంకమల్ల చాలాసార్లు వెళ్ళాను, బట్ ఈసారి కొంచెం కూడా భయం, కన్ఫ్యూజన్ అవ్వలేదు. ఫైనల్లీ కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక చిరుత బేస్ క్యాంప్ చేరుకున్నాము. నార్మల్ డేస్లో మీరు లంకమల్ల వెళ్ళే దారిలో ఇక్కడ ఆపి బ్యాగ్స్, మీ దగ్గర ఉన్న లగేజ్, పాకెట్స్ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపుతారు. నాన్ వెజ్ తీసుకెళ్లొద్దు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి పంపుతారు. సో దయచేసి లంకమల్ల ఫారెస్ట్లో నాన్ వెజ్ తీసుకెళ్లే పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే లోపల చిరుతపులి, కోతులు, ఎలుగుబంట్లు ఉండడం వల్ల మీరు తెచ్చే మాంసాహారం వాసన పసిగట్టి అటాక్ చేయవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ వర్షాకాలం అయిపోయాక అంటే అక్టోబర్లో నీళ్లు మోకాళ్ళ వరకు ఈజీగా ఉంటుంది. నేను వెళ్ళింది వర్షాకాలం స్టార్టింగ్లో కాబట్టి నీళ్లు అంతగా లేదు. చుట్టూరు చూడండి ఎంత ప్రశాంతంగా అందంగా కనిపిస్తుందో. వర్షాలు పడిన తర్వాత ఇక్కడ బటర్ఫ్లైస్ చాలా ఉంటాయి. నా రాట్వీలర్ డాగ్ సుల్తాన్ ఆ బటర్ఫ్లైస్ని పట్టుకునేలా చాలా ప్రయత్నించాడు, కానీ అవి దొరకవు అని తెలుసుకున్నాక సైలెంట్గా అయ్యాడు. ఫారెస్ట్ వెళ్ళాక ఎక్కడ నీళ్లు ఉన్నా అక్కడ స్విమ్మింగ్ కోసం దిగేవాడు. ఫైనలీ కాస్త ముందుకు వెళ్ళాక లంకమల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చేరుకున్నాము. బైక్లో వెళ్తుంటే ఆ పెద్ద పెద్ద చెట్లు, కొండలు చాలా అందంగా ఉంటుంది. మేము దారి మధ్యలో కొన్ని చోట రెస్ట్ తీసుకొని లొకేషన్ చూసాము కాబట్టి మాకన్నా కొంతమంది ముందే చేరుకున్నారు. బట్ బైక్స్ లేని వాళ్లకు ఫారెస్ట్ ఆఫీసర్స్ ట్రాక్టర్ అరేంజ్ చేశారు కాబట్టి వాళ్ళు 30 మినిట్స్ లేటుగా వచ్చారు. అంతవరకు సుల్తాన్ అందరితో పరిచయాలు చేసుకుంటూ టెంపుల్ చుట్టుపక్కన ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాడు. టెంపుల్ దగ్గర ఎఫ్ఆర్ఓ నయీం గారు
అండ్ టెంపుల్ చైర్మన్ గారు వన్స్ అగైన్ లంకమల్ల గురించి బ్రీఫింగ్ ఇచ్చారు. బ్రీఫింగ్ కంప్లీట్ అయ్యాక చుట్టుపక్కన ఉన్న ప్లాస్టిక్ క్లీన్ చేసే పనులు స్టార్ట్ చేశాము. నిజంగా చాలా ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ మందు బాటలు ఉన్నాయి. అవన్నీ కలెక్ట్ చేసి ట్రాక్టర్లో డంప్ చేసేసరికి మొత్తం 4 ట్రాక్టర్స్ ఫుల్ అయినాయి. అసలు టెంపుల్ ముందర ఇన్ని ఆల్కహాల్ బాటిల్స్ ఎలా వచ్చాయో అని అందరూ ఆశ్చర్యపడ్డారు. 1 అవర్ ప్లాస్టిక్ క్లియర్ చేశాక టెంపుల్ పక్కనే ఉన్న వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళాను. చూడండి ఎంత హైట్ ఉందో ఇది. ఈ కొండ ఎత్తు దాదాపు 350 అడుగులు ఉంది. సో కొండపైకి వెళ్ళే స్టంట్స్ మాత్రం చేయకండి. చాలామంది లంకమల్ల వచ్చాక ఇదే మెయిన్ వాటర్ ఫాల్ అనుకొని చూసి వెళ్ళిపోతారు. టెంపుల్ ఆపోజిట్స్ చూస్తే దట్టమైన అడవి ఉంది. ఆ అడవి నుంచి నీళ్లు వస్తుంటాయి. ఆ నీటి ద్వారా వెళ్తే మీకు మెయిన్ వాటర్ ఫాల్ లొకేషన్ వస్తుంది. టెంపుల్ మరియు పక్కనే ఉన్న కొండని నా డ్రోన్తో వీడియో తీశాను, చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. టెంపుల్ ఆపోజిట్ దట్టమైన అడవి నుంచి నీళ్లు వస్తుంటాయి అని చెప్పాను కదా, ఇదే ఆ దారి. రండి, మెయిన్ వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళే దారి ఎలా ఉంటుందో చూపిస్తా. ఒకప్పుడు అంటే 2021లో నేను ఫస్ట్ టైం లంకమల్ల వెళ్ళాక నీళ్ళ మధ్యలో నుంచే పోయేవాళ్ళము. సుల్తాన్ చూడండి, వాటర్ ఉంటే అక్కడ స్విమ్మింగ్ చేయడానికి దూకేస్తున్నాడు. ఇప్పుడు చూస్తే వాటర్ ఫ్లో ఉన్న పక్కన దారిలా ఏర్పడింది. కరోనా ఇయర్ తర్వాత జనాలు లంకమల్ల వాటర్ ఫాల్స్కి ఎక్కువ వస్తున్నారు. నేను వెళ్ళింది ఎర్లీ మాన్సూన్ సీజన్లో కాబట్టి వాటర్ ఫాల్ ఎక్కువ లేదు. అదే మాన్సూన్ సీజన్ అయిపోయినాక అంటే అక్టోబర్, నవంబర్లో వెళ్తే వాటర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. అగైన్ డిసెంబర్ నుంచి వాటర్ ఫ్లో తగ్గుతుంది. నో ప్లాస్టిక్ లంకమల్ల క్యాంపెయిన్ తర్వాత వచ్చేవాళ్ళు నిజంగా అదృష్టవంతులు. బికాస్ మేము ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ గార్బేజ్ అంతా క్లియర్ చేసేసాము.
నిజంగా లంకమల్ల బ్యూటీ చూడాలి అంటే మాన్సూన్ సీజన్ అండ్ ఆఫ్టర్ మాన్సూన్ అక్టోబర్లో వెళ్ళాలి. నవంబర్ టు జనవరిలో కూడా బాగానే ఉంటుంది, బట్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండదు. సమ్మర్లో వస్తే మీరు ఇక్కడ హ్యూమిడిటీ తట్టుకోలేరు, సో సమ్మర్లో ప్రిఫర్ చేయకండి. చెప్పడం మర్చిపోయా, కోత చెరువు అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది కదా, ఆ ఊరి నుంచి కాస్త ముందుకు వెళ్ళాక మీకు మొబైల్ నెట్వర్క్ ఉండదు. కోత చెరువు నుంచి లంకమల్లేశ్వర టెంపుల్ 14 కిలోమీటర్స్ ఉంది కదా, సో ఈ 14 కిలోమీటర్స్ మీకు మొబైల్ నెట్వర్క్ ఉండదు. సో మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కి కాల్ చేయాలి అంటే కోత చెరువు విలేజ్ దగ్గర మాట్లాడి నెక్స్ట్ విలేజ్ లోపల వెళ్ళండి. వన్స్ అగైన్ సుల్తాన్కి నీళ్లు కనబడినాయి, దూకేశాడు. సుల్తాన్ పని బాగుంది. కారా గలీజ్ ఉన్నాయి నీళ్ళు, ఇంకో చూడపోదాం. రా సుల్తాన్, కమన్. గుడ్ బాయ్, కమన్. चल ఫైనలీ 20 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేశాక మెయిన్ వాటర్ ఫాల్ చేరుకున్నాము. ఫస్ట్ టైం వచ్చే వాళ్లకు కనీసం 45 మినిట్స్ పైనే పడుతుంది. నేను చాలాసార్లు వచ్చాను కాబట్టి 20 మినిట్స్లో వచ్చేసాను. అండ్ మెయిన్ వాటర్ ఫ్లో పక్కన దారిలా ఏర్పడింది కాబట్టి ఇంకా ఈజీగా వచ్చేసాను. సుల్తాన్ చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడో. నేను ఇక్కడ వచ్చేసరికి ఎవరు లేరు, బికాస్ అందరూ టెంపుల్ చుట్టుపక్కన ప్లాస్టిక్ గార్బేజ్ క్లియర్ చేయకుండా మెయిన్ వాటర్ ఫాల్ చూడాలి అని ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఇందులో వాళ్ళ తప్పు లేదు. వాళ్ళ ప్లేస్లో నేను ఉన్న వాటర్ ఫాల్ చూడాలి అనే ఉత్సాహంతో ఖచ్చితంగా ముందే వచ్చేవాన్నే. కానీ నాకు ఈ లొకేషన్ కొత్త కాదు కాబట్టి 1 అవర్ టెంపుల్ సరౌండింగ్ గార్బేజ్ క్లియర్ చేశాక అందరూ వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నేను స్టార్ట్ అయ్యాను. ఈ ట్రిప్ అయిపోయేసరికి కనీసం 20 టైమ్స్ అయినా సుల్తాన్ స్విమ్మింగ్ చేసింటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే మాటలు మీ బుర్రలో బాగా ఎక్కించుకోండి. నేను ఈ లొకేషన్ ఎన్నోసార్లు వచ్చా, బట్ ఒక్కసారి కూడా వాటర్లో దిగలేదు.
మళ్ళీ చెప్తున్నా, నేను ఇప్పటికీ చాలాసార్లు ఇక్కడికి వచ్చినా ఒక్కసారైనా ఈ వాటర్ ఫాల్ దగ్గర ఈత కోసం దిగలేదు. నాకు తెలిసినంత వరకు 6 మంది ఇందులో ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్గా మైదుకూరుకి చెందిన 32 సంవత్సరాల మనిషి ఇందులో 35 అడుగుల లోతులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని సంవత్సరాల ముందు నా ఫ్రెండ్ సొంత పెద్దనాన్న కొడుకు ఇందులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. లాస్ట్ ఇయర్ 2024 ఆర్ 2023లో కూడా ఒకరు చనిపోయారు అని పేపర్ను చదివా. ఎన్ని ప్రాణాలు పోయినాయి అని తెలిసినా జనాలు ఇందులో ఎందుకు దిగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కొంతమంది మూర్ఖులు ఆ వాటర్ ఫాల్ పైన ఎక్కి దూకుతుంటారు అని ఇక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఏం వస్తుంది అన్నా మీకు ఇలాంటి స్టంట్స్ చేస్తుంటే? సో దయచేసి ఇక్కడికి ఎవరు వచ్చినా, మీరు పెద్ద పెద్ద గజ ఈతగాళ్ళు ఉన్నా దయచేసి ఈ వాటర్లో దిగి ఈత కొట్టడం, వాటర్ ఫాల్ పైనుంచి దూకే స్టంట్స్ మాత్రం చేయకండి. ఈ వాటర్ ఫాల్ పైన ఏముందో అని చాలామందికి చూడాలి అనిపిస్తుంది. సో నేను నా డ్రోన్తో పైన ఉన్న లొకేషన్ చూపిస్తాను, చూడండి. వాటర్ ఫాల్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ టెంపుల్ దగ్గర వెళ్ళి టెంపుల్ చైర్మన్ గారు అందరి కోసం లంచ్ ఏర్పాటు చేసిన ఫుడ్ తినేసి చిరుత బేస్ క్యాంప్ దగ్గర వచ్చేసాము. చిరుత బేస్ క్యాంప్ దగ్గర ఒక బావి కట్టారు. ఇది ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. బట్ లోపలికి దిగే పనులు మాత్రం చేయకండి, బికాస్ కొన్ని చోట్ల రాళ్ళు జారి పడిపోయేలా ఉన్నాయి. దీని పేరు రెడ్డి బావి అని చెప్పారు. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.